హాయ్ అండి. కుక్ క్రేజ్ కార్నర్ ఛానల్‌కి స్వాగతం. ఈరోజు వీడియోలో రెసిపీ వచ్చేసి ఊదలతో తయారు చేసిన దోసలు. ఈ ఊదల్ని సిరిధాన్యాలంటారు. ఇవి చాలా అంటే చాలా హెల్త్ ప్రాముఖ్యత ఎక్కువగా ఉన్న సిరిధాన్యము. ఈ సిరిధాన్యాల్లో పోషకాలను అందించడమే కాకుండా రోగానికి సంబంధించిన ఏమైనా కారణాలు ఉంటాయి కదా! ఆ రోగ కారకాలను కూడా శరీరం నుంచి తొలగించి దేహాన్ని శుద్ధి చేస్తాయి. ఇంకా మనిషికి బాగా ఆరోగ్యాన్ని అందిస్తాయి. ఈ దోసలను ప్రిపేర్ చేయడం కోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో ఒక కప్పు ఊదలు, ఇంకా ఒక కప్పు తొక్కు ఉన్న మినపప్పు, ఇంకా ఒక 2 టేబుల్ స్పూన్ల బియ్యము, కొద్దిగా మెంతులు వేసుకోవాలి. వీటన్నిటిని కూడా 2, 3 సార్లు బాగా కడిగి ఈ గింజలన్నీ మునిగేంత వరకు మంచినీళ్ళు పోసుకొని రాత్రంతా నానబెట్టుకోవాలి. ఇలా ఓవర్ నైట్ నానిన ఊదలతో దోసలను ప్రిపేర్ చేసుకుంటే దోసలు చాలా మృదువుగా మంచిగా వస్తాయి. కనీసం వీటిని 6-8 గంటలు నానబెట్టిన తర్వాత వాడుకుంటే ప్రయోజనం ఎక్కువగా ఉంటుంది. మరునాడు ఉదయం ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో ఈ నానబెట్టిన ఊదల్ని వేసుకోవాలి. ఈ దోసల రుచి మరింత పెంచడం కోసం ఇందులో ఒక పచ్చిమిర్చి, ఇంకా ఒక చిన్న అల్లం ముక్క, కొద్దిగా జీలకర్ర, ఇంకా ఒక గుప్పెడు ఫ్రెష్‌గా ఉన్న కొత్తిమీర, ఇంకా తగినంత నీళ్లు పోసుకొని దోసపిండిలాగా బాగా గ్రైండ్ చేసుకోవాలి. ఊదల్ని ఆహారంగా తీసుకోవడం వలన లివరు, కిడ్నీ ప్రాబ్లమ్స్ బాగా తగ్గుతాయి. ఇంకా కొలెస్ట్రాల్ బాగా తగ్గుతుంది. కామెలు లాంటివి ఉన్నప్పుడు కూడా ఇలాంటి ఊదలు లాంటి ఆహారం తీసుకుంటే చాలా మంచిది. ఎక్కువ కాలం బతకడం కన్నా ఎక్కువ ఆరోగ్యంగా బతకడం చాలా మంచిది. చిన్న చిన్న ఆహారపు అలవాట్లను మార్చుకుంటే చాలా ఆరోగ్యంగా ఉండొచ్చు. మీరు కనుక వీడియోలో చూస్తే దోసపిండిలాగా ఇలా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడినంత ఉప్పు వేసుకుని ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి. పిండి యొక్క కన్సిస్టెన్సీ దోసకి వేయడానికి అనువుగా ఉండేటట్లుగా గ్రైండ్ చేసుకోవాలి. దోసను వేసుకోవడం కోసం ఒక పెనాన్ని తీసుకుని బాగా వేడెక్కిన తర్వాత దాని మీద ఒక గరిటె నిండా పిండి పోసుకుని దోసలాగా పరుచుకోవాలి. దోసని మీకు నచ్చిన సైజులో వేసుకోవచ్చు. చిన్నది కావాలంటే చిన్నది, లేదా కొంచెం పెద్దది కావాలంటే పెద్ద దోసలాగా వేసుకోవచ్చు. ఇప్పుడు దీని మీద నువ్వుల నూనె కానీ లేదా పల్లి నూనె కానీ వేసుకుని మూత మూసుకుని ఒక 2 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. పిల్లలకు కానీ ఇచ్చేటట్లయితే కొద్దిగా నెయ్యి వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. దోసని రెండో వైపు తిప్పుకొని 2 నిమిషాల పాటు వండుకుంటే వేడివేడిగా ఊదల దోస అనేది రెడీ అయిపోయినట్టే. ఇలాగే మిగిలిన అన్ని దోసలను వేసుకోవాలి. ఈ దోసలను వేడివేడిగా ఉన్నప్పుడే తింటే చాలా రుచిగా ఉంటాయి. ఈ దోసల్ని కొబ్బరి చట్నీతో కానీ లేదా పల్లీల చట్నీతో కానీ కలుపుకొని తింటే రుచి ఎక్కువగా అవుతుంది, బాగుంటుంది కూడా. లేదా మీరేమైనా పల్చటి కూర ఏమైనా చేసుకున్నా సరే దానిలో తిన్నా కూడా చాలా రుచిగా ఉంటుంది. అంటే పప్పు, టమాటా అలాంటి వాటితో కూడా ఈ కాంబినేషన్ అనేది చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.